ఎన్టీఏ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఒకళ్ళైతే కామెంట్ చేశారన్నమాట. అంటే ఎంబీబీఎస్ లాగా సపోజ్ దీనికి ఎన్ని రౌండ్లు ఉంటాయి, అదే అండి ఎన్ని ఫేజ్ల కౌన్సిలింగ్ అయితే ఉంటాయి అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. మెయిన్గా ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ పరిధిలో నర్సింగ్ అవనివ్వండి, లేదంటే పారామెడికల్, ఎంఎల్టీ, బీపీటీ ఈ కోర్సులు అవనివ్వండి, మనకి టోటల్గా 3 ఫేజ్లు అయితే ఉంటాయి. అది కూడా ఫస్ట్ ఫేజ్లోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో అవకాశం అయితే ఉండదు అన్నమాట. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనకి 3 ఫేజ్లు అయితే ఉంటాయి. మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 3నే మాపప్ రౌండ్ అని పిలుస్తారు. మిగిలిపోయిన సీట్లు మొత్తం థర్డ్ ఫేజ్లో కలిపి మనకైతే పెడతారన్నమాట. సో మనకి ప్రతి సంవత్సరం 3 ఫేజ్లు పెడతారు. ఈ థర్డ్ ఫేజ్ అయ్యేసరికి జనవరి ఎండింగ్ అలా టైం అయితే పడుతుంది ఈజీగా. మనకి 3 ఫేజ్లు అయితే ఉంటాయంటే ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు కదా, టోటల్గా 3 ఫేజ్లు అయితే ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ప్రజెంట్ మనకి ఫేజ్ 1 అయితే జరుగుతుంది. ఫేజ్ 2 మనకి డిసెంబర్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఫేజ్ 2 కూడా అంతే అన్నమాట, జనవరి ఆ టైంలో ఉంటుంది. మనకి టోటల్గా 3 ఫేజ్లు అయితే ఉంటాయి. మీకు ఎంత అర్థమైంది కదా. 3A ఫైనల్ ఫేజ్, మనకి ఇంకేం ఉండదు. కరెక్ట్గా 3 కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. 3 ఫేజ్లు అయితే ఉంటాయి. మీకైతే అర్థమైంది కదా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఫ్రీగా కామెంట్ అయితే చేయండి. మీకు డైరెక్ట్గా వీడియోని చేస్తాను. వేరే విద్యార్థులు కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. ఓన్లీ మీకనే కాదు, ఒకవేళ కామెంట్లో నేను రిప్లై ఇచ్చినా మీకు కొంచెంగా అర్థమవుతుంది అన్నమాట. అది నేను డైరెక్ట్గా చెప్తే మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థం కావడం జరుగుతుంది. సో మీకైతే అర్థమైంది కదా. టోటల్గా మనకి 3 ఫేజ్లు అయితే కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారు. అండ్ అలాగే ఫేజ్ 1లోనే సీట్ తెచ్చుకునేలా మీరు వెబ్ ఆప్షన్ పెడితే కనుక మీకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే ఫేజ్ 1లోనే దాదాపుగా అన్ని సీట్లు అయితే ఫిల్ అవుతాయి. సెకండ్ ఫేజ్లో కొంచెం తక్కువ, థర్డ్ ఫేజ్లో ఇంకా తక్కువ సీట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజీలు అన్ని సీట్లు అయితే ఫిల్ కావడం జరుగుతుంది. సో మీకైతే అర్థమైంది కదా. మీరందరూ కూడా గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా వెబ్ ఆప్షన్ పెట్టాలి అనేది నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను. అదేవిధంగా వెబ్ ఆప్షన్ పెడితే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మనకి 3 ఫేజ్ల కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. మిగిలిన 2 మర్చిపోండి. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఫేజ్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో మన సీటు కొట్టేలాగా మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలన్నమాట. పర్లేదు ఫేజ్ 2 ఉంది కదా, ఫేజ్ 3 ఉంది కదా అంటే వరస్ట్ కాలేజ్ అయితే వచ్చేది. అందుకు చెప్తున్నాను, ఫేజ్ 1లో సీటు కొట్టేలా ఉండాలి. దానికి తగ్గట్టు వెబ్ ఆప్షన్ పెట్టాలి. మిగిలిన ఫేజ్ లేవని గుర్తు పెట్టుకొని ఇదే లాస్ట్ ఫేజ్ అనుకొని మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టాలి. ఇది ఈరోజు వీడియో. మనకి 3 ఫేజ్లు అయితే ఉంటాయి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.